శ్రీమాత్రే నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. అరుణాచలేశ్వర. అక్టోబర్ 30 తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు లోపు రాశి ఫలితాలు, వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తులారాశి వారికి నూతనంగా ఏర్పడ్డ ఒక విషయం, అంటే నూతనంగా ఫ్రెండ్షిప్ కావచ్చు, నూతనంగా ఏర్పడ్డ పరిచయాలు కావచ్చు, ఏదైనా మీకు తలకానొప్పి వచ్చే అవకాశం కలిగి ఉంటారు. నూతన విషయాల్లో కొంత చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. నూతనంగా చేద్దాం అనుకున్న పని, చేయాలనుకున్న పని విషయంలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పొచ్చు. తర్వాత ఆదాయం విషయంలో కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. అంటే ఆదాయ ఏదైనా ఖర్చు విషయంలో కానీ ఏదైనా కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కానీ, సక్సెస్ ఉండే అవకాశం కానీ, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడం కానీ, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. రకరకాల ప్రయత్నాలు మీరు ఏదైతే చేద్దాం అనుకుంటారో రకరకాల ప్రయత్నాల విషయంలో కానీ ఏదైనా కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్న గ్రహాల యొక్క అనుకూలంగా ఉంది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో డెవలప్మెంట్ ఉండడం కానీ, వృత్తి విషయంలో మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడం కానీ, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ప్రతి విషయంలో కొంత కష్టపడ్డా కూడా క్లియర్ అయ్యే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. మిమ్మల్ని 10 మంది గౌరవించే అవకాశం కానీ, 10 మంది దగ్గర గౌరవ మర్యాదలు పొందే అవకాశం కానీ, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తల్లిదండ్రులకు అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. తర్వాత మీరు కూడా వాహనానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. వాహనం తోలేటప్పుడు కానీ వాహన విషయంలో కొంత చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పవచ్చు. తర్వాత వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి మాత్రం గోచరిస్తున్న గ్రహాల యొక్క ఫలితాలు కొంత నెగిటివ్గా కనపడుతున్నాయి. షష్టభయం అంటే 6వ స్థానం భాగం ఉంది కాబట్టి కొంత అనవసరమైన ఖర్చులు, అనవసరమైన టెన్షన్స్ ఏర్పడతాయి. ప్రతి విషయానికి కూడా కొంత అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడా చికాకులు అయితే ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి దానికి ఏదో టెన్షన్ అయితే ఏర్పడుతుంది కానీ ఆ టెన్షన్ నుంచి ఫ్రీ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కానీ ఏదైనా కూడా కొంత చేసే అవకాశం కలిగి ఉంటారు. ఆదాయ విషయంలో కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత పెట్టుబడుల విషయంలో కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ఏదైనా చేయాలనుకున్నా, చేద్దాం అనుకున్నా కూడా ముందుకు వెళ్ళగలిగితే చాలా బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా చేయాలనుకున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయాల్లో కూడా కొంత సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వృత్తి విషయాల్లో కూడా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి పరీక్షలు సక్సెస్ అవ్వడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటుందని చెప్పొచ్చు. సంతానపరంగా కొంత సమస్యలు ఏర్పడతాయి. సంతాన విషయంలో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. సంతానపరంగా కూడా టెన్షన్ నుంచి భయపడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎప్పుడు కూడా ఆవేశపడిన నిర్ణయాలు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. మిగిలిన విషయాల్లో ఏదైనా కూడా ప్రాబ్లం అయితే లేదు. కొంత డెవలప్మెంట్ సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి విషయాల్లో కూడా మంచి యోగాన్ని ఇవ్వడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఎనీవే ఈ రాశి వారికి ఈ టైంలో మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువగా నవగ్రహ ఆరాధన, నవగ్రహాలను ఎక్కువగా పూజించడం, నవగ్రహాల చుట్టూ తిరగడం చేసుకుంటే మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. తర్వాత మనకి ఇప్పుడు వచ్చేసి ధనుసు రాశి వారికి ఎలా ఉంది. ధనుసు రాశి వారికి ఏ విషయంలో బాగుంది, ఏ విషయంలో బాగాలేదని చూస్తే ప్రభుత్వ ఉద్యోగపరంగా చేస్తున్న వారికి అధిక శ్రమ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా కూడా అవినీతి శాఖ కావచ్చు, ఏదైనా కూడా పై అధికారుల నుంచి కావచ్చు, ఏదైనా కొంత ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ ఇబ్బందిని ఎక్కువగా మీరు క్యారీ చేసుకుంటే కొంత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారని చెప్పొచ్చు. వృత్తి విషయాల్లో కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. చిన్న విషయానికి కూడా ఆలోచనలు మారే అవకాశం కలిగి ఉంటారు. ఆలోచనలు మారిన తర్వాత ఏదో చేద్దాం అనుకొని ఏది చేయలేకపోగా కొంత ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారు. గోచరిస్తున్న గ్రహాల యొక్క ప్రభావం కొంత అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పొచ్చు. తర్వాత స్త్రీలకి వారికి సంబంధించిన భార్యాభర్తల విషయంలో కొంత అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల విషయంలో సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వైవాహిక స్థానం చాలా బాగుంది కాబట్టి కొంత వాళ్ళిద్దరి మధ్య కలయిక బాగుండే అవకాశం, వాళ్ళ డెవలప్మెంట్ ఉండే అవకాశం, మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల విషయంలో కొంత డెవలప్మెంట్ ఉండే యోగాలు కూడా బాగున్నాయి కాబట్టి ఇద్దరు కూడా కొంచెం దూరంగా వెళ్ళడం, అంటే వారికి ఏకాంతంగా కొంచెం గడపాలనుకోవడం, ఇలాంటి విషయాలు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. పెట్టుబడుల విషయాల్లో కూడా కొంత సక్సెస్ ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం, పెట్టుబడుల విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి ఈ టైంలో చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు.